పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దత్తత తీసుకున్న పల్లిపాడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు అన్నారు. ఇందుకూరుపేట మండలం పల్లిపాడులోని గాంధీ ఆశ్రమంలో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ప్రశాంతిరెడ్డి గారికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆశ్రమ నిర్వాహకులు పుష్పగుచ్చాలతో ఎమ్మెల్యే గారిని సత్కరించారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి త్యాగాలను మననం చేసుకుంటూ వారి చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆశ్రమ ఆవరణలోని గాంధీజీ, స్వాతంత్ర పోరాట యోధులు పోనక కనకమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పినాకిని ఆశ్రమ ఆడిటోరియంలో విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆమె ఆసక్తిగా తిలకించారు. అనంతరం ప్రశాంతిరెడ్డి గారు మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, గాంధీ ఆశ్రమాన్ని ఎంతో శ్రద్ధతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నడిపిస్తున్న దాతలకి, నాయకులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఈ చిన్నారులకి, స్కూల్ టీచర్స్కి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనము ఇక్కడ జాతిపిత మహాత్మా గాంధీ తిరిగిన ఈ ప్రదేశంలో అల్లూరి సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు భావాలు కలిగిన వాళ్ళు. గాంధీజీ అహింసావాది, అల్లూరి సీతారామరాజు ఒక యోధులు, స్వాతంత్ర సమరానికి కోసం పోరాడిన యోధులు. కాబట్టి వారిద్దరిది గుర్తు చేసుకోవడం ఈరోజు చాలా గొప్ప విషయం. అందులో ఈ చిన్నారులు మధ్య ఈ అల్లూరి సీతారామ జయంతి జరుపుకోవడం, వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీకందరికీ తెలుసు, మాకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానీ నాకు కానీ ఈ పల్లెపాడు అంటే చాలా ఇష్టం. ఈ పల్లెపాడు నా కోవూరు నియోజకవర్గంలో ఉండడం, నిజంగా పల్లెపాడులోని గాంధీ ఆశ్రమం నా కోవూరు నియోజకవర్గంలో ఉండడం నాకు చాలా సంతోషం అనిపించింది. దానికోసమనే ఇంకా ఒక నెలే అయినా మొదట మీ దగ్గరకు వచ్చి ఈ పిల్లలతో, ఇక్కడ ఈ ఆశ్రమం నడుపుతున్న పెద్దలతో, వాళ్ళందరితో కలిపి ఈరోజు అల్లూరి సీతారామరాజు జయంతి జరుపుకోవాలనిపించింది. అందుకని వాళ్ళు ఆహ్వానించగానే రవీంద్రన్న మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు పల్లిపాడుని మేము ఆల్రెడీ దత్తత తీసుకొని ఉన్నాం. ఎందుకంటే గాంధీజీ గారు జిడ్డు కృష్ణమూర్తిని ఆదర్శంగా తీసుకున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ పల్లెపాడుని చాలా ఇష్టపడతారు. ఆల్రెడీ మేము కొన్ని రోడ్లు పల్లెపాడులోని యాదవ్ కాలనీ, శాలి వీధి, గాంధీ వీధి, ఇతర ప్రాంతాల్లో సీసీ రోడ్లు వేయించున్నారు. శ్మశాన వాటికలను అభివృద్ధి చేయించింది కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే అని మీకు అందరికీ తెలుసు. గ్రామంలో నీటి వసతి కోసం కూడా ఇక్కడ బోర్లు వేయించడం జరిగింది. హిందూ శ్మశాన వాటిక అభివృద్ధి, అక్కడి వరకు సీసీ రోడ్లు, హిందూ శ్మశాన వాటికల భవనం వంటి ఎన్నో సదుపాయాలు 2,70,00,000తో ఇంచుమించు గత 5 సంవత్సరాల్లో చేయడం జరిగింది. ఇంకా కూడా ఇప్పుడు ఈ గాంధీ ఆశ్రమానికి వచ్చే రోడ్డు కానీ అన్ని వేయించడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఆశ్రమం నిర్వాహకులు కొన్ని అడిగారు. ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, డిజిటల్ మ్యూజియం, ఇంటర్నల్ రోడ్స్ ఇలాంటివన్నీ అడుగున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మేము చేయిస్తామని చెప్పి, చేయించగలమని మీకు అందరికీ మాటిస్తున్నాము. నిదానంగా అన్ని, ఎందుకంటే పల్లిపాడు గ్రామస్తులు కూడా నన్ను అత్యధిక మెజారిటీతో కోవూరు నియోజకవర్గంలో వాళ్ళు కూడా ఒక భాగమే నన్ను గెలిపించారు. కాబట్టి తప్పకుండా ఈ ఊర్లో ఈ ఆశ్రమానికి సంబంధించి కానీ, అదే విధంగా ఊర్లో ఏమేమి ఉన్నాయో అవి కూడా తప్పకుండా నెరవేరుస్తాము. అదే విధంగా మీకు అందరికీ అతి ముఖ్యమైన పొర్లుకట్ట ఆల్రెడీ
ఎస్టిమేషన్ కూడా వేయించున్నాము. దాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి అతి తొందరలో ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేయించుకోగలమని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, ఎందుకంటే అది మనకి చాలా అవసరం అని చెప్పి ఇక్కడ గ్రామస్తులు గాని నాయకులు గాని అందరూ చెప్పడం జరిగింది. సో తప్పకుండా దాన్ని మనము చేసుకుందామని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను. ఈ రోజు మీ అందరితో కలిపి ఇక్కడ గాంధీ ఆశ్రమంలో ఈ అల్లూరి సీతారామరాజు గారి జయంతి జరుపుకోవడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అందరికీ నమస్కారం.